సాష్టాంగం అల్లాహ్కు అత్యంత ప్రియమైనది. ప్రతి ఒక్కరి ప్రార్థనలు అంగీకరించబడతాయి, కానీ అల్లాహ్ సాష్టాంగ @1_డైరీ 19లో ప్రత్యేక ప్రార్థనలను అంగీకరించే రహస్యాన్ని దాచిపెట్టాడు. మరియు ప్రతి ఒక్కరూ సజ్దాకు ప్రాప్యత పొందలేరు. వారి ప్రార్థనలను అల్లాహ్ వారి ఇష్టపడే విధంగా కొత్తగా అంగీకరించిన వ్యక్తులు మాత్రమే ఈ స్థితికి చేరుకుంటారు. అల్లాహ్ యొక్క బహుమతులు అసంఖ్యాకమైనవి మరియు అతను అడగకుండానే వాటిని ప్రసాదిస్తాడు, కానీ అతను ఎవరినైనా సాష్టాంగం యొక్క ఆనందంతో పరిచయం చేస్తాడు. మరియు ఎవరైనా సాష్టాంగపడి అల్లాహ్కు లొంగిపోతే, అతనికి అల్లాహ్ సరిపోతుంది. మరి ఇది ఎలా సరిపోతుందో తెలుసా? మీ మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని క్షణాల్లో నాశనం చేస్తాడు. మీ కోరిక ముందు, మీ కోరిక మీ విధి అవుతుంది. మీరు ప్రార్థనలో చేతులు ఎత్తక ముందే ఆయన మీ ప్రార్థనలను అంగీకరిస్తాడు. మొదటి సాష్టాంగంలోనే తన బాధలను మూటగట్టుకుంటాడు. మరియు అతను తన దయతో మిమ్మల్ని కప్పివేస్తాడు. వారు దేవదూతలే అయినప్పటికీ, సాష్టాంగం చేసే సమయంలో అల్లాహ్ మీకు దగ్గరగా ఉన్నంత సన్నిహితంగా లేరు. మరియు మీరు మీ ప్రభువుకు చాలా దగ్గరయ్యారు మరియు అతను మిమ్మల్ని ఖాళీ చేతులతో తిరిగి ఇస్తారా? అది ఎప్పుడూ జరగదు.